1000 ఏళ్ల కిందట కట్టిన ఆలయం. 217 అడుగుల ఎత్తులో ఆలయ గోపురం. గ్రానైట్తో కట్టిన మహాశివాలయం. దేశంలోని అతిపెద్ద శివలింగం ఉన్న ఏకైక ఆలయం. ఇలా ఎన్నో విశేషాలే కాదు, నేలను తాకిని గోపురం నీడ. 20 అడుగుల నందీశ్వరుడు. ఆలయం అడుగున రహస్య సొరంగాలు. నందీశ్వరుడు ఆలయానికి అబ్బురపరిచే చెక్కు చెదరని పెయింటింగ్. ఇలాంటి అంతుచిక్కని రహస్యాలు కూడా ఉన్నాయి. అదే తమిళనాడులోని తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. 1000 ఏళ్ల కిందట చోళులు నిర్మించిన శివాలయం. ఆలయంలోని 29 అడుగుల ఎత్తైన మహాశివలింగం. శివుని ముందు 25 టన్నుల ఏకశిలా నంది విగ్రహం. ఈనాటికి చెక్కు చెదరని 13 అంతస్తుల గ్రానైట్ కట్టడం. ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ వాడకం. నాణ్యమైన గ్రానైట్ శిల. ఎక్కడదో అంత చిక్కని రహస్యం. ఆలయం శిఖరంపై 80 టన్నుల బరువైన ఏకశిలా గోపురం. సిమెంటు ఉక్కు వాడకుండా కట్టిన శిల్ప వైభవం. 1000 ఏళ్ల కిందట అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం. నేలను తాకని బృహదీశ్వర ఆలయ గోపుర విమానం నీడ. ఆలయం కింద అబ్బురపరిచే సొరంగ మార్గాలు. భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న ఏకైక ఆలయం తమిళనాడులోని తంజావూరులోని బృహదీశ్వర ఆలయం. 1010లో నిర్మించిన ఈ మహాశివాలయం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ ఆలయం నిండా ఎన్నో విశేషాలు, అంతకు మించిన వింతలు చాలానే ఉన్నాయి. పూర్తిగా గ్రానైట్ రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. మనకు లభించే శిలలో అత్యంత కఠినమైనది గ్రానైట్ శిల. ఈ శిలపై అందమైన శిల్పాలు చెక్కడం అంటే అసాధ్యమే. కానీ 1000 ఏళ్ల కిందటే ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే దాదాపు 1,30,000 టన్నుల గ్రానైట్ రాయిని వినియోగించి ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా అడుగడుగునా జీవం పుట్టుపడే శిల్పాలను చెక్కారు అప్పటి శిల్పులు. మానవ నిర్మితమైన అద్భుతాల్లోని మొదటి స్థానంలో ఉంటుంది ఈ బృహదీశ్వర ఆలయం. అంతేకాదు, ఆలయ నిర్మాణానికి ఎలాంటి సిమెంట్, సున్నం కూడా వాడలేదు. ఎక్కడా ఇనుము వాడిన ఆనవాళ్లు లేవు. కానీ దాదాపు 1000 ఏళ్ల కిందట కట్టిన ఈ శివాలయం ఎన్నో భూకంపాలను, వరదలను, ఉత్పాదనలను, పిడుగులను చూసింది. కానీ వణుకు బెనుకు లేకుండా అలా నిటారుగా 217 అడుగుల ఎత్తులో నిల్చుంది ఈ బృహదీశ్వర విమాన గోపురం. రాజరాజ చోళుడు నిర్మించిన ఈ శివాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శైవ మతాన్ని విస్తరింపచేసిన చోళులు భారీ శివాలయాలను దేశవ్యాప్తంగా తన సామ్రాజ్యంలో నిర్మించారు. అయితే తంజావూరులో నిర్మించిన ఆలయ భూగర్భంలోని రహస్య సొరంగాలు ఉన్నాయి. సుమారు 100కు పైగా సొరంగ మార్గాలు ఆలయం నుండి వివిధ ప్రాంతాలకు ఉన్నాయి. అయితే దీపావళి, శివరాత్రి వంటి పర్వదినాల్లో రాజులు, రాణులు తమ అంతఃపురం నుంచి ఆలయానికి సొరంగ మార్గం ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళేవారని చెబుతారు. అయితే ఇందులో కొన్ని సొరంగ మార్గాలను కావాలనే ఫజిల్లాగా నిర్మించారని, ఎవరైనా ఈ మార్గంలోని రాజకోటకు ప్రవేశించాలని భావిస్తే దారి తెలియక అందులోనే చనిపోయేవారు. ఇప్పటికీ ఆ సొరంగ మార్గాలు ఉండే దారులు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని భద్రతా కారణాలతో మూసివేయడం జరిగింది. కానీ పండగ రోజుల్లోని రాజులు ఆ మార్గం నుంచే వచ్చి 29 అడుగుల ఎత్తైన శివలింగానికి అభిషేకం చేసేవారని చెప్తారు చరిత్రకారులు. ఆలయ శిఖరంపై 80 టన్నుల విమాన గోపురాన్ని నిర్మించడమే ఓ ఇంజనీర్ అద్భుతం. అంత ఎత్తుకు 80 టన్నుల బరువుండే శిలను తీసుకెళ్లడమే అసాధ్యం. అలాంటిది ఆ గోపురం కోసం అక్కడికి తరలించి అందంగా చెక్కడం మహా అద్భుతం. అయితే అంత బరువైన ఆలయ గోపురం నిర్మించడానికి ఓ ఆధ్యాత్మిక కారణం చెబుతారు పండితులు. 29 అడుగుల ఎత్తైన మహాశివలింగాన్ని ఏర్పాటు చేయడం వలన గర్భాలయంలోని లెక్కలేనంత పాజిటివ్ ఎనర్జీ తయారవుతుందని, పూజలు చేసే సమయంలో అది రెట్టింపు అవుతుందని, దానిని తట్టుకొని ఆలయ గోపురం మండపం నిలబడేందుకు 80 టన్నుల గోపురాన్ని నిర్మించారని చెబుతారు ఆ గుడి గురించి తెలిసిన పండితులు. అంతేకాదు, ఇది నిత్యం శివుడు ఉండే మేరు పర్వతాన్ని తలపిస్తుందని చెప్తారు. అందుకే ఈ ఆలయాన్ని దక్షిణాది మేరు పర్వతం అంటారు. అంతేకాదు, మంత్రాల నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ గుడి నుండి 4 వైపులా భక్తులకు ప్రసరించేందుకు గోపురాన్ని బరువుగా నిర్మించారని చెబుతారు. ఆనాటి శిల్పుల అద్భుతమైన పనితీరుకు ఆలయంపై చాలా ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆలయాన్ని చాలా విశాలంగా నిర్మించారు. అక్కడ ఆలయంలోని ఎవరైనా మాట్లాడినా అది రీసౌండ్ రాదు. ఆలయాన్ని అంత విశాలంగా కట్టడంతో పాటు శిల ఎత్తులోనూ అంత శ్రద్ధ తీసుకున్నారు. అయితే ఆలయం బయట ప్రాకారంపై ఒక చోట టోపీ వేసుకొని టీషర్ట్ వేసుకున్న వ్యక్తి శిల్పం కనిపిస్తుంది.
అయితే 1003వ సంవత్సరంలోని ఈ ఆలయంను నిర్మించడంతో అప్పటి తంజావూరు పర్యటనకు వచ్చిన ఒక యూరోప్ దేశస్థుడిని చూసి అప్పటికప్పుడు అతని శిల్పాన్ని చెక్కినట్లు చెబుతారు. అయితే వీరి బ్రిటిష్ వారి పాలన సమయంలోని ఒక శిల్పం విరిగిపోతే దాన్ని కొత్త శిల్పంతో రీప్లేస్ చేశారని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఆలయానికి గ్రానైట్ శిలలను ఎలా తరలించారు, సిమెంటు ఉక్కు వాడకుండా ఎలా నిర్మించారు, అప్పటి శిల్పులు భారీ బరువులను ఎలా మోసారు, మంత్రాలు చదివి బండరాలను పైకెత్తేశారా, రాళ్లను తేలికగా మార్చే మూలికలు ఏమైనా ఉన్నాయా, అసలు గుడి కట్టేందుకు ఎన్నాళ్ళు పట్టింది, ఆలయంపై చెక్కిన వందలాది పేర్ల వెనుక మర్మమేంటి అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. నాణ్యమైన గ్రానైట్ శిలతో నిర్మించిన ఈ ఆలయం ఓ అద్భుతం అంటారు ఈ తరం ఇంజనీర్లు. గ్రానైట్ శిలను చెక్కడమే చాలా కష్టం. సాధారణ శిల మాదిరిగా ఈ శిలపై చెక్కడం అంత తేలిక కాదు. అలాంటిది టన్నుల కొద్దీ బరువుండే శిలలపై భరతనాట్యం భంగిమలు చెక్కడం చాలా కష్టం. ఏమాత్రం తేడా వచ్చినా ఆ శిల్పం పనికి రాకుండా పోతుంది. అంత క్లిష్టమైన పనులను అప్పటి స్థపతులు ఎలా చేశారనేది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. అంతేకాదు ఈ శిలలను ఎక్కడ నుండి తరలించారనేది కూడా ఒక మిస్టరీనే. ఎందుకంటే ఆలయ నిర్మాణానికి సుమారు 1,30,000 టన్నుల గ్రానైట్ను వాడారు. కానీ అసలు తమిళనాడు తంజావూరు పరిసరాల్లో సుమారు 75 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా గ్రానైట్ క్వారీలు లేవు. మరి ఇంత పెద్ద మొత్తంలో గ్రానైట్ శిలను ఎక్కడి నుండి తరలించారనేది ఎవరికీ అంత చిక్కని విషయం. అయితే ఆలయ దగ్గర నుండి 75 నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న 3 ప్రాంతాల నుంచి గ్రానైట్ శిలలను తెప్పించారు అంటారు. తిరుచిరాపల్లి, నట్టమలై కొండల నుండి గ్రానైట్ శిలలను తెప్పించి ఉంటారు. అయితే భారీ శిలలను తరలించడానికి ఇప్పటిలాగా క్రైన్లు లేవు. రోడ్డు మార్గంలోని ఈ శిలలను తరలించడానికి వాహనాలు కూడా లేవు. అయితే ఇడ్లు బండులు, ఏనుగుల సహాయంతో బండరాళ్లను ఆలయ ప్రాంగణానికి తరలించినట్లు చెబుతారు. ఇందుకోసం భారీ కాయులైన మనుషులతో పాటు 1000 ఏనుగులను, 5,000 గుర్రాలను వినియోగించారని ఓ అంచనా. అప్పటి రాజ్యాల్లో ఏనుగులను, గుర్రాలను విరివిగా ఉపయోగించేవారు. యుద్ధాల కోసం ఓ బలగం ఉంటే ఇలాంటి పనుల కోసం మరో బలగం ఎప్పుడు సిద్ధంగా ఉండేదని, అలాంటి ఏనుగులతోనే ఈ పని చేశారని చరిత్రకారులు అంచనా. ఒకవేళ ఇది నిజమే అయినా ఈ గ్రానైట్ శిలలను తరలించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. 1003లో మొదలైన ఆలయ నిర్మాణం 1010 నాటికి పూర్తయినట్లు అప్పుడు చెక్కిన శాసనాల ద్వారా తెలుస్తుంది. అంటే ఇంత భారీ ఆలయాన్ని కేవలం 7 ఏళ్లలోనే నిర్మించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ గ్రానైట్ రాళ్లను తరలించడానికి ఎంత కాలం పట్టింది? అలా తెచ్చిన రాళ్లను శిల్పులు చెక్కడానికి ఎంత సమయం పట్టింది? వాటిని 217 అడుగుల ఎత్తుకు ఎలాంటి క్రైన్ల సహాయం లేకుండా బండరాళ్లను అంత ఎత్తుకు ఎలా తరలించారు? ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా ఈ ఆలయంలోనే ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది. ఎంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినా ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనేది మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. అయితే స్థానికంగా మాత్రం కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. గుడి చుట్టూ మట్టి పోసి దాని చుట్టూ ఘాట్ రోడ్లు ఏర్పాటు చేసి ఏనుగుల, గుర్రాల సహాయంతో చుట్టూ తిరుగుతూ కొండలు ఎక్కినట్టుగా ఆలయం పైకు బండరాలను తరలించేవారని చెబుతున్నారు. అంతేకాదు గోపురం పైన ఉన్న ఏకశిలను పైకి తరలించి పైనుంచి చెక్కుతూ కిందకి వచ్చారని మరికొందరు చెబుతారు. ఇలా బరువైన బండరాళ్లను 217 అడుగుల ఎత్తుకు ఎత్తారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ శివభక్తులు చెప్పే వాదన మరోలా ఉంది. ఎంత బరువైన శిల అయినా సరే భక్తితో ఎత్తితే గాలిలోకి లెగుస్తుందని చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రకాల మంత్రాలు చదివితే మనిషి అమాంతం గాల్లోకి లేస్తాడని, అలాంటి మంత్రాలతో బండరాలను గాల్లోకి తేలేలా చేశారని చెబుతున్నారు శివభక్తులు. ఈ వాదనకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారం లేకపోవడంతో ఇదంతా కట్టుకథ అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పట్లోనే ఏదో సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ శిల్పాలను చెక్కిన తర్వాత పైకి ఎత్తారనేది మాత్రం వాస్తవం. ఇక శిల్పాలను చెక్కిన తర్వాత వాటిని ఎలాంటి సిమెంటు, ఉక్కు కూడా వాడకుండా అత్యంత నైపుణ్యంతో అమర్చారు. ఆనాటి ఇంజనీర్ల ప్రతిభ ఈనాటి తరాన్ని అబ్బురపరుస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే అంత పెద్ద ఆలయాన్ని కేవలం 7 ఏళ్లలో ఎలా కట్టారనేది మాత్రం ఇప్పటికీ అంత చిక్కని రహస్యంగానే ఉంది. తంజావూరులో ఉన్న బృహదీశ్వరుడికి వేములవాడ రాజన్నకు లింకు ఉందని చాలామంది అంటున్నారు. వేములవాడ ఆలయంపై చోళరాజులు దాడి చేశారని, పరమశివ భక్తుడైన రాజరాజ చోళుడు ఆలయంలో ఉన్న శివలింగం తీసుకువెళ్లి
బృహదీశ్వర ఆలయంలో పెట్టారని, బృహదీశ్వరుడి భార్యే బృహదీశ్వరమ్మ అని, ఆ బృహదీశ్వరమ్మే బతుకమ్మగా మారిందని కథలు. తమిళనాడులోని యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన బృహదీశ్వర ఆలయంకు తెలంగాణలోని బతుకమ్మకు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు చరిత్రకారులు. తెలంగాణలోని వేములవాడలో రాజరాజేశ్వరీదేవి ఆలయం ఉంది. రెండవ అర్కేసరి క్రీస్తు శకం 930 నుంచి 955లో వేయించిన శాసనంలో ఈ దేవాలయం ప్రస్తావన ఉంది. అంటే అప్పటికీ రాజేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఈ వేములవాడ ప్రాంతాన్ని 973 ప్రాంతంలోని రాష్ట్రకూటంలో సామంతరాజైన రెండవ తైలప్పదేవుడు చాళుక్య రాజ్యాన్ని స్థాపించి పరిపాలన చేశాడు. అయినా సరే ఈ వేములవాడ చాళుక్య రాజులు రాష్ట్రకూటములకు సామంతులుగానే ఉన్నారు. ఆ సమయంలోనే చోళులకు రాష్ట్రకూటములకు మధ్య యుద్ధం వస్తే వేములవాడను పాలిస్తున్న కళ్యాణి చాళుక్యులు కూడా రాష్ట్రకూటముల పక్షం వహించి చోళులతో యుద్ధం చేశారు. చోళులకు రాష్ట్రకూటములకు మధ్య జరిగిన యుద్ధంలో చోళులు విజయం సాధించారు. వేములవాడ ఆ విధంగా రాజేంద్ర చోళుని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. వేములవాడను ఆక్రమించిన రాజేంద్ర చోళుడు ఆలయాన్ని మాత్రం ధ్వంసం చేయలేదు. తంజావూరును పాలించిన రాజరాజ చోళుడి కుమారుడే రాజేంద్ర చోళుడు. తండ్రి రాజరాజ చోళుడు శివభక్తుడు కావటంతో వేములవాడలో మూల విరాట్గా ఉన్న భారీ శివలింగాన్ని తరలించి తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడని చరిత్రకారులు చెబుతున్నారు. శివభక్తుడైన రాజరాజ చోళుడు ఆ మహాశివలింగానికి 1003వ సంవత్సరంలో దేవాలయాన్ని నిర్మించడం ప్రారంభించారు. 7 ఏళ్ల నిర్మాణపు పనులు అనంతరం 1010లోని లింగ ప్రతిష్టాపన గోపుర కలశాభిషేకాలు జరిపించినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఈ బృహదీశ్వర ఆలయాన్ని వేములవాడ చాళుక్య దేశంపై జరిపిన దండయాత్రలో సాధించిన ధనంతో నిర్మించినట్లు అక్కడ శాసనాల్లో పేర్కొన్నారు. వేములవాడ భీమన్న గుడిలోని శివలింగం బృహదీశ్వర ఆలయంలోని శివలింగం ఒకేలా ఉండటాన్ని గమనించవచ్చు అంటున్నారు చరిత్రకారులు. తంజావూరులోని గొప్ప దేవాలయాన్ని కట్టుకొని దోచుకెళ్లిన గొప్ప శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని చోళులు సంతోషపడుతూ ఉంటే ఇక్కడ వేములవాడలో చాళుక్యులు తమ దైవాన్ని తీసుకెళ్లారని బాధపడుతూ ఉన్నారట. శివలింగంను తరలించడంతో శివుని భార్య గౌరీదేవి ఒంటరిగా మారిందని బాధపడ్డారు. ఆమె బాధను పంచుకుంటూ ఓదార్స్తూ పాడిన పాటలే బతుకమ్మ పాటలయ్యాయని చెబుతారు. బృహదీశ్వరమ్మే కాలక్రమంలో బతుకమ్మగా మారిందని చెబుతారు. అందుకే బతుకమ్మ పాటలలో గౌరమ్మ కథ కూడా ఉంటుంది. రంగురంగుల పువ్వులను శివలింగాకారంలో ఎత్తుగా పేర్చి ఆ శివలింగాకారంపై పసుపు ముద్దతో చేసిన గౌరీదేవిని ఉంచడాన్ని ఇప్పటికీ మనం ఆచారంగా చూస్తున్నాం. బతుకమ్మను 9 రోజుల పాటు పూజించి చివరి రోజున బృహదీశ్వరుణ్ణి కలుసుకోమంటూ నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా పాడే పాటలలో చోళరాజుల ప్రస్తావన ఉంటుంది. అలా వేములవాడలోని శివుడు తంజావూరు వెళ్ళి అక్కడ బృహదీశ్వరుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు అనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. ఇలా ఎన్నో మిస్టరీలతో కూడిన తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి మీకు తెలిసిన విషయాలను కామెంట్ రూపంలో తెలియజేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.